నమస్తే, నేను మీ అశ్విని కుమార్. దాదాపు ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో కేంద్ర ప్రభుత్వం ఏమేం చేసుకుంటూ వచ్చింది ఆంధ్రప్రదేశ్కి, అట్లాగే తెలంగాణకి, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి ఏమేమి ఇచ్చింది ఇప్పటిదాకా, ఏమి ఇవ్వలేదంటూ కూడా ఒక ఐటెం పెట్టాను. ఇచ్చిన దాని మీద ఒక్కొక్కటి తిరుపతి ఐఐటి గురించి పెట్టాను, అట్లాగే మంగళగిరి ఎయిమ్స్ గురించి కూడా ఇంకో ఐటెం చేశాను ఫొటోస్తో సహా. ఈరోజు ఇంకొక ఐటెం. అయితే ఈ ఐటెం పెట్టే ముందు ఇప్పటికే ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న పథకాలు లేదా చేస్తున్న సంక్షేమ పథకాలను మాత్రం రాష్ట్ర ప్రభుత్వాలు హైజాక్ చేస్తూనే వస్తున్నాయి. 2014 నుంచి 24 దాకా తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం గత 10 సంవత్సరాలుగా కూడా తామే చేసుకున్నట్టుగా చెప్పుకుంటూ వచ్చారు. అందుకే ఎప్పటికీ తెలంగాణ ప్రజలకి బీజేపీ కానీ లేకపోతే కేంద్ర ప్రభుత్వం ఏమి ఇచ్చింది అనేది ఇప్పటికీ కూడా గ్రాస్ రూట్ లెవెల్ గ్రామీణ ప్రాంతాల్లోకి వెళ్ళలేదు అనేది ఈ రోజుకి కూడా అనేది అయితే నగ్న సత్యం. అట్లాగే ఆంధ్రప్రదేశ్కి 2019 నుంచి 24 దాకా కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాల పేర్లని ఎట్లా రాష్ట్ర ప్రభుత్వాల వాటి పథకాల కింద మార్చుకుందో మీకు ఒక స్లైడ్లో పెడుతున్నాను, ఒక సెకండ్ మీకోసమని. చూడండి, ఆ కేంద్ర ప్రభుత్వం పథకం పేరు, ఇటుపక్క అదే పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎట్లా పేర్లు కింద మార్చుకుంది అనేది. సో జనాల్లోకి ఏమవుతుందంటే ఇదంతా కూడా రాష్ట్ర ప్రభుత్వాలే ఇస్తున్నాయి అన్నట్టుగా, రాష్ట్ర ప్రభుత్వాలే చేస్తున్నాయి. అందుకే నేను కామెంట్స్లో కూడా ఈ రోజుకి కూడా చాలా చోట్ల చూశాను, తెలంగాణకి మోడీ అన్యాయం చేశాడనో, లేకపోతే జిఎస్టీల గురించి, లేకపోతే తమిళనాడు గురించి, తమిళనాడుకి ఏమి ఇవ్వలేదు, ఆంధ్రప్రదేశ్కి ఏమి ఇవ్వలేదు, లేకపోతే తెలంగాణకి ఏమి ఇవ్వలేదని. అందుకే చిన్న ఎగ్జాంపుల్ వీక్షకుల కోసం ఏంటంటే, కేంద్ర ప్రభుత్వం వాటినన్నిటినీ కూడా ఎట్లా రాష్ట్ర ప్రభుత్వాల పేర్లు మార్చుకుంటే అనేది ఒక జస్ట్ శాంపుల్. వైఎస్ఆర్సీపీ ఇది 2014 నుంచి 19 తెలుగుదేశం పార్టీ కూడా ఇట్లాగే వాడుకుంది. ఇందులో మినహాయింపు ఏమీ లేదు ఏ పార్టీకి కూడా. సో ప్రస్తుతానికైతే ఈ స్లైడ్ వేస్తున్నా. ఇంకా నెక్స్ట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రామిసుల గురించి. ఈరోజు తాడేపల్లిగూడెంలో నిట్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గురించి. ఇది 2015-16లోనే కేంద్ర క్యాబినెట్ దీనికి అప్రూవల్ ఇచ్చింది. అట్లాగే 16 నుంచే కూడా అకాడమిక్ ఇయర్ అంతా కూడా విద్యా సంవత్సరం వేస్ట్ కాకుండా టెంపరీ బిల్డింగ్స్లో మొదలుపెట్టేశారు. టెంపరీ బిల్డింగ్స్తో మొదలు పెట్టడమే కాకుండా దాదాపు దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం 178 ఎకరాలు ల్యాండ్ని అది తీసుకుంది. ఆ ల్యాండ్లో కూడా శాశ్వత భవనాలు మొత్తం కూడా పనులు మొదలైనవి. 400 కోట్ల రూపాయలని కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. ఆ 400 కోట్ల రూపాయలతోనే శాశ్వత భవనాలన్నీ నిర్మించారు. అట్లాగే సేమ్ పిల్లలకి క్లాస్ రూమ్స్ కానీ, అట్లాగే అడ్మిన్ రూమ్స్, హాస్టల్స్ ఇవన్నీ కూడా పూర్తి అయిపోయినాయి. 2020 నుంచి పూర్తి స్థాయిలో ఇక్కడ క్లాసులు నడుస్తూనే ఉన్నాయి. దీనికి రోడ్ కనెక్టివిటీ కూడా అంతా బాగానే ఉంది. నేషనల్ హైవే ఇది 16 నుంచి కూడా కరెక్ట్గా కనెక్ట్ అయి ఉంటుంది నిట్టికి తాడేపల్లిగూడెంలో. అట్లాగే రైల్ కనెక్టివిటీ కూడా ఇదంతా కూడా హౌరా నుంచి మనకి చెన్నై వెళ్ళే రూట్ మొత్తం అంతా కనెక్ట్, ఆ ట్రైన్స్ అన్నీ కూడా అక్కడ హాల్ట్ ఉంది. ఆ ఎయిర్పోర్ట్ పరంగా చూసుకుంటే కూడా ఎయిర్ కనెక్టివిటీ కూడా రాజమండ్రి ఎయిర్పోర్ట్ నుంచి కరెక్ట్గా ఇది 50 కిలోమీటర్ల దూరం ఉంటుంది. దాదాపు ఇది 400 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం విడుదల చేయటమే కాకుండా ప్రతి సంవత్సరం మళ్ళీ ఈ నిట్టికి స్పెషల్గా ఫండ్స్ కూడా ఇస్తూనే ఉంది సెంట్రల్ గవర్నమెంట్. సో ఇదొకటి కేంద్ర ప్రభుత్వం అనుకోండి, లేకపోతే మోడీ ప్రభుత్వం ఆంధ్రాకి ఇచ్చిన వాగ్దానాల్లో పూర్తి చేసి ఈరోజు మనకి అక్కడ సాక్ష్యం కనబడుతున్నాయి, అంత బిల్డింగ్స్ కనబడుతున్నాయి. పిల్లలందరూ కూడా మొత్తం క్లాసులకు అటెండ్ అవుతున్నారు. పూర్తి స్థాయిలో కంప్లీట్ అయిన 178 ఎకరాల్లో ఇంకొక ప్రాజెక్టు లేదా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్. రేపు ఇంకొక ఐటెంతో వస్తాను మళ్ళీ ఇట్లాగే ఫొటోస్తో. మోడీ విత్ ఆంధ్రాని, మోడీ ఆంధ్రప్రదేశ్కి ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఉన్నదే కాకుండా లేనిది కూడా ఏం చేశారనే ఐటెంతో కూడా వస్తాను. థ్యాంక్ యూ.